మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ గురువారం ఈ ప్రార్థన కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం రెండు చేతులైతే ఆయనకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. గడిచిన వారం ఒక మాట మనం ధ్యానం చేసాం. మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. ఆమె చెప్పండి. ఎప్పుడు అనుభవిస్తారు? సమ్మతించి ఆయన మాట విన్నప్పుడు. ఆయన మాట వింటే, ఆయన మాట ప్రకారం జీవిస్తే, ఆయన మాట ప్రకారం నడుచుకుంటే మనకు ఈ భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థాలు ఏదైతే ఉన్నాయో, తినే పదార్థాలు అని అనుకోకండి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మంచి పదార్థం, మన ఆత్మీయ జీవితానికి కావలసిన ప్రతి మంచి పదార్థం మనం అనుభవించేటట్లు దేవుడే సహాయం చేయునుగాక. ఏమేం చేస్తాడు? ఒక మాట విన్నాం. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. నీళ్లు మన అవసరతలు తీర్చేవి, నీళ్లు మనల్ని శుద్ధి చేసేది, నీళ్లు మనల్ని కడిగేది. ఏ నీరు? వాక్యమనే నీటి యొద్దకు మనం వస్తే మనం ప్రతిరోజు కూడా పరిశుద్ధంగా జీవిస్తాం. ఆమె చెప్పండి. తర్వాత రెండో మాట విన్నాం. ఎక్కడికి రావాలంట? మీరు భోజనం దగ్గరికి రండి. ఆ భోజనం ఏంటి? ఆత్మ సంబంధమైన జీవాహారం. క్రీస్తు ప్రభుల వారు అంటారు కదా, నేనే జీవాహారాన్ని. ఆయన జీవాహారం దగ్గరికి మనం రావాలి. నీళ్లు, ద్రాక్షరసం గురించి, ఆయన శరీరం, ఆయన రొట్టె అని మనం గమనించి ఆ రాత్రి గడిచిన వారం మనం విన్నాం. శరీరం, ఆయన రక్తం, వీటి గురించి మనం ధ్యానం చేసాం. ప్రతిరోజు కూడా మనలో ఆయన శరీరం, ఆయన రక్తాన్ని భుజించి పానం చేస్తున్నాం అనేటువంటి ఆలోచన చేత మనం నింపబడి ఆత్మీయ జీవితంలో నడిపించబడే కృప దేవుడు అనుగ్రహించునుగాక. సమ్మతించి ఆయన మాట విన్నప్పుడు నీళ్లు అనేటువంటి ఆయన రక్తం అనబడినటువంటి ద్రాక్షరసం ఆయన నోటి మాటతో చెప్పాడు, కోనేటిలో నీళ్లు కొండలో ముంచండి, కొండలో నీళ్లు ముంచుకెళ్ళి వంటనే చేయండి అని. వెంటనే ద్రాక్షరసంగా మార్చబడింది. మూడో మాట ఏంటో తెలుసా? ద్రాక్షరసం. ద్రాక్షరసం తర్వాత పాలు. ఈ 4 విషయాలు మనం ధ్యానం చేసాం గడిచిన వారం. ఈ 4 విషయాల్లో నీరు మనకు అవసరం, నీరు అవసరం, ఆహారం అవసరం, ద్రాక్షరసం అవసరం, పాలు అవసరం. వాక్యం అనే పాల చేత మనం పెంచబడాలి, వాక్యం అనే పాల చేత మనం బలపరచబడాలి, వాక్యం అనే పాల చేత మనము ప్రతిదినము పోషించబడాలి. ఏది మనం చూసినా వాక్యముతోనే ముడివేయబడి ఉంటుంది, వాక్యముతోనే మనల్ని సరిచేయబడి ఉంటుంది. ఎందుకని? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎక్కడ మనం విన్నా, ఎక్కడ మనం చదివినా వాక్యముతోనే మన ఆత్మీయ జీవితం నడిపించబడుదునుగాక. వాక్యము ద్వారా మనం నడిపించబడుదుముగాక, వాక్యము చేత మనం నడిపించబడుదుముగాక. వాక్యమైన దేవునితో మనము నడిచేవారిగా దేవుడే సహాయం చేయునుగాక. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? సమ్మతించి ఆయన మాట విన్నప్పుడు భూమి యొక్క మంచి పదార్థాలు మనం అనుభవిస్తాం. ఈరోజు ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం రాయబడిన మాట ఒకసారి చూడండి. ఒక చిన్న మాట కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. మాటు మణుగుదురు. ఈ మాట మనం ఆగుదాం. పై మాట ఒకటి మనం చదువుదాం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన భక్తుల పాదాలు తొట్టిల్లకుండా, దేవుని సందులో అడుగుపెట్టిన వారి పాదాలు తొట్టిల్లకుండా, దేవుని సందులో అడుగుపెట్టిన వారి పాదాలు జారిపోకుండా, దేవుని సందులో అడుగుపెట్టిన వారి పాదాలు ఎక్కడ కూడా కృంగిపోకుండా, దేవుని సందులో ఎవరైతే అడుగు పెడుతున్నారో, దేవుని సందులో ఎవరైతే కనబడాలని ఆశపడుతున్నారో, ఒక చోట రాయబడి ఉంటుంది కదా, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. ఈ రోజున ఆ ఆశ మనలో కలగాలి, ఆ ఆశ చేత మనం నింపబడాలి. దేవుని సన్నిధి
అంటే కట్టిన పెద్ద మందిరం అని అనుకుంటాం. దేవుని సన్నిధి లక్షల మంది, వందల మంది, వేల మంది జనం వస్తే అది దేవుని సన్నిధి అనుకుంటాం. దేవుని సన్నిధి ఎందరో ఉండి ఆర్భాటంగా చేస్తే దేవుని సన్నిధిని అనుకుంటాం. కానీ దేవుని సన్నిధి ఏంటో తెలుసా? తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా వారిని నడిపించేదే దేవుని సన్నిధి. దేవునికే మహిమ కలుగునుగాక. మన పాదాలు అనేక సార్లు తొట్టిల్లిపోతుంటాయి, అనేక సార్లు మన పాదాలు జారిపోతుంటాయి, అనేక సార్లు మన పాదాలు ఏ విధంగా మార్చబడతాయి తెలుసా? ముందుకు అడుగు వేయనివ్వకుండా, వెనక్కి వెళ్ళనివ్వకుండా, ఎటు కదలకుండా మన పాదాలు ఆపేస్తుంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, తన భక్తుల పాదాలు తొట్టిల్లకుండా. ఆయన భక్తులుగా ఎవరున్నారో, ఆయన బిడ్డలుగా ఎవరున్నారో, ఆయన శిష్యులుగా ఎవరున్నారో, ఆయన పోలికలో ఎవరున్నారో వారి పాదాలు తొట్టిల్లకుండా దేవుడే కాపాడునుగాక. ఆయన కాపాడుతాడు, కాపాడే దేవుడు. ఎలా కాపాడాడు, ఎవరిని కాపాడాడు? ఒక్క మాట మనం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 91వ కీర్తన 11-12 ఒక మాట రాయబడి చూడండి. దానికి ముందు 37వ కీర్తనలోకి రండి. 37వ కీర్తన 23-24 ఒకసారి చూడండి. ఒకని నడత దేవుని చేతనే, యెహోవా చేతనే, ప్రభువు చేతనే ఒకని నడత స్థిరపరచబడుతుంది. తర్వాత అలా స్థిరపరచబడిన వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు. తర్వాత దేవుడైన యెహోవా, యేసుక్రీస్తు ప్రభుల వారు, మనం ఆరాధించే ఆరాధ్య దైవము అలా స్థిరపరచబడి నడతలో, ప్రవర్తనలో చక్కగా నడుస్తున్న వారిని చూసి ఆనందించి వారి చెయ్యి పట్టుకొని ఆయన ఉంటాడు. చివరికి 4వ మాట కూడా ఉంది, అక్కడ చదవండి. అలాంటి వ్యక్తి నేల మీద పడితే ఇక లేవలేడు అని కాదు. కింద పడిన స్థిరపరచబడిన వాడు, దేవుని చేత నడిపించబడిన వారు, ఆ తర్వాత ఆయన ప్రవర్తన, వారి ప్రవర్తన అంతటి యందు చూసి దేవుడు ఆనందించిన వారు, ఆయనే వారి చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నప్పుడు వారు కింద పడిన ఎలాంటి పరిస్థితుల్లో, శ్రమలో, కష్టాల్లో, నష్టాలలో, అవమానాలలో, తృణీకారాలలో, హేళనలో, ఎన్నో సమస్యలు అనుకోండి. ఈ లోకంలో ఎన్ని సమస్యలతో, అన్ని సమస్యల్లో ఒకవేళ పడిపోయినా ఇక నేను సమస్యలు పడిపోయినండి, నా వల్ల కాదు అన్నాడు. ఇక ఈ శ్రమ వచ్చిందండి, నేను ముందుకు వెళ్ళలేను అని అన్నాడు. నాకు ఇంత అవమానం వచ్చిందండి, నేను ముందుకు వెళ్ళలేను అని అన్నాడు. నాకు ఇంత కష్టం వచ్చిందండి, ఇక నేను ముందుకు వెళ్ళను అని అన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లో కింద పడిపోయినా నేను లేవలేను అని అనకుండా లేచే వ్యక్తిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. అందరూ ఆమెన్ చెప్పండి గట్టిగా. ప్రతిరోజు కూడా మనము వాక్యాన్ని చదువుతూ, వింటూ, ధ్యానిస్తూ ఎన్నో ప్రసంగాలు చూస్తుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ప్రతి మాట మన జీవితాలను సరిచేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ప్రతి మాట మన బ్రతుకులను కడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ప్రతి మాట మన ఆత్మీయ జీవితానికి, అంతరంగ జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ప్రతి దినము కూడా ఒక నూతనమైన బాటలో మనం నడిపించబడేట్లుగా సహాయం చేస్తుంది. మూలవాక్యం చదివాం కదా, తన భక్తుల పాదములు ఆయన తొట్టిల్లకుండా కాపాడుతాడు. అసలు ఎందుకు తొట్టిల్లుతున్నారు? తొట్టిల్లాల్సిన పనేంటి? అసలు భక్తుల పాదాలు ఎందుకు తొట్టిల్లుతున్నాయి? భక్తి చేస్తున్నాం కదా, ప్రార్థనకు వెళ్తున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, ఆరాధన చేస్తున్నాం కదా, కష్టపడిని తీసుకుని వెళ్ళి కానుక వేస్తున్నాం కదా, చివరికి తల మీద చేయిపెట్టి ప్రార్థన కూడా చేయించుకుంటున్నాం కదా. భక్తుల పాదాలు ఎందుకు తొట్టిల్లుతున్నాయి? దేవుని సందులోకి వచ్చిన వారి పాదాలు ఎందుకు తొట్టిల్లుతున్నాయి? ప్రార్థన చేసేవారి పాదాలు ఎందుకు తొట్టిల్లుతున్నాయి? ఆత్మీయంగా ఎదుగుతున్న వారి పాదాలు ఎందుకు తొట్టిల్లుతున్నాయి? దేవుని వైపు చూచినంతసేపు పాదాలు తొట్టిల్లవండి. దేవుని మీద ఆధారపడినంతసేపు పాదాలు తొట్టిల్లవండి. ఒక్కసారి గనక మన మీద మనం ఆధారపడ్డామా, మన బలం అని అనుకున్నామా, నా సంపాదన అండి అని అనుకున్నామా, నా ఆరోగ్యం అని అనుకున్నామా, పాదాలు తొట్టిల్లిపోతాయి. ఎక్కడో దాకా అవసరం లేదు. చిన్న మనలో ఏదైనా సహోదరుడిని ద్వేషించే మనసు వచ్చిందా, మన పాదాలు తొట్టిల్లిపోతున్నాయి మనం గుర్తించాలి. ఒకవేళ ఒకరిని వెళ్ళి కత్తితో పొడిచి హత్య చేయక్కర్లా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ సహోదరుడిని ఒకవేళ నువ్వు వ్యర్థుడా అని తిట్టావంటే చాలు,
ఇక వాడు ఎందుకు పనికిరాడని తిట్టావంటే చాలు, అప్పుడే నీ పాదాలు తొట్టిల్లిపోతున్నాయి. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో తన భక్తుల పాదాలు తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు. తన బిడ్డల పాదాలు తొట్టిల్లకుండా ఆయన కాపాడుతున్నాడు. కాపాడితే ఆయనకి ఏంటి లాభం? వెండిస్తామా? బంగారం ఇస్తామా? నిలువెత్తు దోపిడీ ఇస్తామా? లేదా ఉన్నదంతా తీసుకుని వెళ్ళి ఆయనకి ఇస్తున్నామా? ఆయనకి ఏం లాభం అండి? మన పాదాలు తొట్టిల్లకోకుండా కాపాడితే ఆయనకి ఏమి లాభం? మన పాదాలు తొట్టిల్లకోకుండా మనల్ని నిలబెడితే ఆయనకి ఏం ఉపయోగం? ఆయన ఎప్పుడు కూడా నా పోలికలో ఉన్నారు వీరు అని ఆయన ఆలోచిస్తూనే ఉంటాడు. వీరు నా పోలికలో చేయబడిన వారు, నా రూపంలో చేయబడిన వారు, నరకానికి వెళ్ళకూడదు. వీరు నా పోలికలో చేయబడిన వారు, నా రూపంలో నా పోలికలో చెక్కబడిన వారు, అగ్నిగుండంలోకి వెళ్ళకూడదు. వీరు నా పోలికలో నా రూపంలో చేయబడిన వారు, ఆరని అగ్నిలో కేకలు వేసేవారికి ఉండకూడదు. నేను వారి కోసం నిర్మించిన పరలోక రాజ్యం ఉందే, నేను వారి కోసం సిద్ధపరచబడిన నిత్యత్వం ఉందే, దానిలో నా బిడ్డలైన వారు, నా భక్తులైన వారు, నన్ను ఆరాధించేవారు పాదాలు తొట్టిల్లకుండా, అడుగులు జారకుండా దేవునిలో నిత్యము నిలబడి ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడేటట్లుగా నేను ప్రతిదినం వారిని కాపాడుతూనే వస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నోసార్లు మనం జారిపోతుంటాం. చిన్న బలహీనత వచ్చిందా జారిపోతాం, చిన్న సమస్య వచ్చిందా జారిపోతాం, చిన్న మాట వచ్చిందా జారిపోతాం, ఏదైనా ఒక మాట అన్నారని తెలిసిందా జారిపోతాం. కానీ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటో తెలుసా? మనం జారిపోవడానికి ఆయన మనల్ని పిలుచుకోవాలా, మనం జారిపోవడానికి ఆయన మనల్ని ఏర్పరచుకోవాలా, మనం జారిపోవడానికి ఆయన మనల్ని నిలబెట్టడానికి చూడట్లా. ప్రతిరోజు కూడా మనం జారిపోకుండా, పడిపోకుండా నిలబడడానికి దేవుడు మనకి శక్తిని ప్రసాదించునుగాక. మరొకసారి 37వ కీర్తన 23-24 వచ్చిన రాయబడిన మాట చదవండి. ఒక్కని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. ఆ మాట దగ్గర ఆగండి. ఈ రోజున మన నడత ఎవరి చేత స్థిరపరచబడాలంటే దేవుని చేత స్థిరపరచబడాలి. మన ఆలోచనలు దేవుని చేత స్థిరపరచబడాలి. మన ప్రయత్నాలు దేవుని చేత స్థిరపరచబడాలి. మనం చేసే ప్రార్థన కూడా దేవుని చేత స్థిరపరచబడిన ప్రార్థనగా మన ప్రార్థన మార్చబడునుగాక. అలా కాకుండా కాదండి నేను ఇలాగే చేస్తా, నాకు ఇలాగే వచ్చు, నేను ఇలాగే ఉంటాను మనం అనుకుంటే దేవుడు అక్కడి నుంచి చూస్తుంటాడంట. అయ్యో నా బిడ్డ జారిపోతున్నాడే, అయ్యో నా బిడ్డ తొట్టిల్లిపోతున్నాడే, నేను కాపాడుతా, నా బిడ్డ జారిపోకుండా నేను కాపాడుతా, నా బిడ్డ తొట్టిల్లిపోకుండా నేను వెళ్ళి కాపాడుతా అని 2024 సంవత్సరాల క్రితమే వచ్చి మన కోసం 33 సంవత్సరాలన్నర ఈ భూమి మీద ఉండి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి 30 సంవత్సరాలు సశరీరుడిగా ఈ లోకంలో మనలాగే జీవించి కష్టపడి మన కోసం ప్రాణం పెట్టింది దేనికో తెలుసా? అనేకసార్లు మనం జారిపోతున్నాం, అనేకసార్లు తొట్టిల్లిపోతున్నాం, అనేకసార్లు కృంగిపోతున్నాం, అనేకసార్లు లోకాన్ని చూసి, లోక ఆశలను చూసి, లోక గొప్పతనాన్ని చూసి, పొగిడే వారిని చూసి, హెచ్చించే వారిని చూసి అనేకసార్లు జారిపోతున్న పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. నా బిడ్డల పాదాలు తొట్టిల్లకూడదు, నా బిడ్డల పాదాలు జారకూడదు అని స్థిరపరచడానికి ఆయన మన కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. ఒక కుటుంబం స్థిరపరచబడాలంటే ఆ ఇంటి యజమానిని బట్టి ఉంటుంది. ఒక కుటుంబం స్థిరపరచబడాలంటే ఆ ఇంటి ఇల్లాలను బట్టి ఉంటుంది. ఒక కుటుంబం, ఒక బిడ్డలు స్థిరపరచబడాలంటే తల్లిదండ్రుల ప్రార్థన బట్టి ఉంటుంది. ఈ రోజున మన ఇంట్లో ప్రతిదీ కూడా మనం ఏమనుకుంటామంటే స్థిరంగా ఉండాలనుకుంటాం. ఇల్లు కట్టడమైనా, వెతికి చూసి చేసే పెళ్ళైనా స్థిరపరచబడాలనే చేస్తాం. 3 నాళ్ళ ముచ్చట కోసం, 3 రోజుల ఆనందం కోసం చేయం. ఏదైనా స్థిరపరచబడాలనుకుంటాం. ఇల్లు కట్టుకున్నా ఇది స్థిరంగా ఉండాలనుకుంటాం. పునాది ఏది వేయాలి, బేస్మెంట్ ఏది వేయాలి, దానికి పైన కట్టడం ఎలా కట్టాలని అన్నీ ఆలోచించే కడతారే. మరి ఆత్మీయ జీవితం స్థిరపరచడానికి ఎందుకని ఆలోచించం? ఆత్మీయ జీవితంలో పాదాలు జారిపోతున్నా, పాదాలు తొట్టిల్లిపోతున్నా ఎందుకని పట్టించుకోం? ఈ లోకంలో ఉన్న వాటి కోసమేమో స్థిరమైనది కావాలని కోరుకుంటాం. తప్పు కాదు. ఒక ఉండడానికి నివాసం కావాలి, స్థిరమైంది, నిజమే. బిడ్డలకి చక్కటి ఉద్యోగాలు కావాలి, స్థిరమైనవి, నిజమే. బిడ్డలకి చక్కటి వివాహాలు జరగాలి, స్థిరమైనవి, నిజమే. ఈ లోక సంబంధమైనవన్నీ స్థిరమైనవి కావాలనుకుంటున్నామే. ఆత్మీయ జీవితంలో నేను స్థిరంగా ఉన్నానా?
నా నడత నా దేవుని దృష్టికి స్థిరంగా ఉందా? నా ఆలోచనలు నా దేవుని దృష్టికి స్థిరంగా ఉన్నాయా? నా ప్రయత్నాలు నా దేవుని దృష్టికి స్థిరంగా కనబడుతున్నాయా అని మనం ఆలోచించగలుగుతున్నామా? మనం చేసే ప్రార్థన, మనం చేసే భక్తి, మనం కార్చే కన్నీరు దేవునికి నడతకు మాదిరికరంగా మార్చబడి స్థిరంగా ఉండేట్లుగా మన ప్రయత్నాలను దేవుడు మార్చునుగాక. ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండాలి. ఈ భక్తి మనకి ఆనందం వచ్చినప్పుడు చేసి, లేదా మనకి బాధ కలిగినప్పుడు వదిలేసే భక్తి కాదు మనం చేసే భక్తి. మూన్నాళ్ళ ముచ్చట కలిగిన భక్తి కాదు మనం చేసే భక్తి. ఈ ప్రాణం ఈ దేహంలో నుంచి వేరయ్యేంత వరకు కూడా మన భక్తి స్థిరంగా ఉండాలి. ఆమెను చెప్పండి. మన ప్రార్థన స్థిరంగా ఉండాలి. ఆమెను చెప్పండి. మన పరిచర్య స్థిరంగా ఉండాలి. ఆమెను చెప్పండి. మనం చేసేటువంటి ప్రతి పని, దేవుని సన్నిధిలో చేసే ప్రతి పని కూడా స్థిరంగా ఉండి దేవుని దృష్టికి అంగీకారంగా, ఒక్కని నడత దేవుని చేత స్థిరపరచబడేటట్లుగా మన ప్రార్థన దేవుని చేత స్థిరపరచబడాలి. ఆమెను చెప్పండి. ఇదిగోనండి, పలానా వ్యక్తి ఉన్నాడు, చక్కగా ప్రార్థన చేస్తాడండి, మా కోసం చేసిన ప్రార్థనే మమ్మల్ని ఇలా నిలబెడుతుందండి, మా కోసం చేసిన ప్రార్థనే మేము ఇలా జీవించడానికి అవకాశం ఇచ్చిందండి అని ఆ ప్రార్థన బట్టి దేవుని మహింపరచాలి. ప్రతిరోజు కూడా మన నడత, మన పరిస్థితి, మన ఆలోచనలు, మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారని, పెద్దవాళ్ళు మనకి కాదని నేను చెప్పటం లేదు, కానీ దేవుని ఆలోచన కూడా మనకి కావాలి. ఇక్కడ చదివాం కదా, ఒక్కని నడత చెప్పండి ఎవరి వలన? యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. ఆమెను చెప్పండి. మొదటిది మన నడత ఆయన చేత స్థిరపరచబడాలి. ఒకసారి కీర్తన 91 కీర్తన 12-13 వచనాలు చూడండి ఒకసారి. మీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుంటారు. పైన 12-13 వచనం చదవండి ఒకసారి. మీ మార్గములన్నిటిలో మిమ్ములను కాపాడుటకు ఆయన మిమ్ములను గూర్చి, అక్కడ ఏం రాబడి తెలుసా? నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆమెను చెప్పండి. ఆ దూతలు ఏం చేస్తానే? పాదములకు రాయి కూడా తగులకుండా ఎత్తుకుంటున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. వినే వాక్యం మన హృదయాల్లో దేవుడు స్థిరపరచునుగాక. వింటున్నప్పుడు దేవుని ఆత్మచేత మనల్ని దేవుడు బలపరచునుగాక. ఆత్మీయ వాక్యం, ఆత్మీయ పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో ఈ మాటలన్నిటినీ స్థిరపరచునుగాక. మూలవాక్యం మనం చదివాము, తన భక్తుల పాదములను తొట్టిల్లకుండా ఆయన కాపాడుతున్నాడు. ఆమెను చెప్పండి. కాపాడే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మొదట ఒకని నడత యెహోవా చేత స్థిరపరుస్తాడు. ఎలా స్థిరపరుస్తాడు? ఇప్పుడు చదివాం కదా కీర్తనల గ్రంథంలో, ప్రతివారి మార్గములన్నిటిలో ఆయనే తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? దూతలారా, రక్షణ పొందుకున్న నా బిడ్డలు ఉన్నారు, భక్తి చేస్తున్న నా బిడ్డలు ఉన్నారు, మందిరానికి వస్తున్న నా బిడ్డలు ఉన్నారు, పాటలు పాడుతున్న నా బిడ్డలు ఉన్నారు, పరిచర్య చేస్తున్న నా బిడ్డలు ఉన్నారు, ఆరాధన చేసే నా బిడ్డలు ఉన్నారు, వారిని తగ్గించుకొని వారి కష్టపడిన సమర్పించే బిడ్డలు ఉన్నారు. మీరేం చేయాలో తెలుసా? ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క దూత మీరు నిలబడండి. వారు వెళ్ళే మార్గాల్లో మీరు నిలబడండి. అపాయం వస్తుందా? వెంటనే మీ చెయ్యి చాచి తప్పించండి. ఆపద వస్తుందా? వెంటనే మీ చెయ్యి చాచి తప్పించండి. ప్రమాదం వస్తుందా? వెంటనే మీ చెయ్యి చాచి తప్పించండి. ఎందుకని? నా బిడ్డలు తొట్టిల్లిపోకుండా, వారి పాదములు తొట్టిల్లిపోకుండా మీరు వారిని కాపాడాలి. ఆమెను చెప్పండి. ఆయన కాపాడుతానన్న దేవుడు మన కోసం ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క దూతను ఉంచాడు. ఏ రోజున మీరు గమనించారా? ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క దూతను దేవుడు ఉంచారు. ఏ రోజున మీరు చూడగలిగారా? ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క దూతను ఉంచి మనం ఏం చేస్తున్నామో ప్రతీది కూడా వాళ్ళు లెక్క రాస్తారు. ప్రతీది కూడా వాళ్ళు మనల్ని గమనిస్తారు. ఆ దూతలు మనల్ని ఏం చేస్తాయో తెలుసా? మనం చేసేదంతా కూడా రికార్డు చేసి దేవుని దగ్గర తీసుకుని వెళ్తాయి. తెల్లవారుజామున ఒక దూతలు వస్తాయి. యాకోబు తలగడగా చేసుకుని రాయిని పెట్టుకొని అరణ్యంలో పడుకుని ఉంటే దేవుని సింహాసనం నుంచి భూమి మీదకు ఒక నిచ్చెన వేయబడి ఉంది. అక్కడ నుంచి ఎక్కుతున్న దూతలు ఉన్నాయి, దిగుతున్న దూతలు ఉన్నాయి. ఈ రోజున ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఆ ఎక్కుతున్న దిగుతున్న దూతలు ఏంటి తెలుసా? మన దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకుని వెళ్ళే దూతలు, ప్రార్థనను తీసుకుని వెళ్ళే దూతలు,
స్తుతులను తీసుకుని వెళ్ళే దూతలు, మనం చేసిన ఆరాధనను తీసుకుని వెళ్ళే దూతలు దేవుని సందుకు తీసుకుని వెళ్తూ ఉంటే వెళ్ళేయి వచ్చే దూతలు ఏం చేసుకొస్తున్నాయో తెలుసా? మన ప్రార్థనకి జవాబుని. ఆమెను చెప్పండి. మనం కార్చిన కన్నీరు తీసుకుని వెళ్ళే దూతలు ఉన్నాయి, అక్కడ నుంచి కార్చిన కన్నీటికి జవాబును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మీ మార్గములన్నిటిలో మిమ్మల్ని కాపాడుటకు ఆయన తన దూతలను ఆజ్ఞాపిస్తున్నాడు. వారు ఏం చేస్తున్నారు తెలుసా? పాదములకు రాయి కూడా తగులకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటున్నారు. ఈ రోజున కాపాడే దేవుడు మనల్ని నేను నిన్ను కాపాడతా అని సరిపెట్టుకునేవాడు కాడు. మన కోసం మనము స్థిరంగా ఉండడానికి, ఆయన నడత ద్వారా మనం స్థిరపరచబడడానికి మన కోసం ఒక దూతని దేవుడు ఏర్పరిచాడు. ఆమెను చెప్పండి. ఆ దూతలు మనం ఎటు వెళ్తున్నా మనతోనే ఉంటారు, మనలోనే ఉంటారు. ఆ దూతలు నడిపిస్తున్న మన మార్గాలన్నిటిలో కూడా మనం ఎలా నడుస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా ఉంటున్నామో ప్రతీది కూడా ఆ దూతలు మోసుకుని వెళ్తున్నారు. ఒక దినాన తీర్పులో మనం అన్న మాటలు మర్చిపోయి ఉండొచ్చు, మనం చెప్పిన మాటలు మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఫ్యాన్లు, లైట్లు, ఇవి సాక్ష్యాలు చెప్తాయి అంట. పలానప్పుడు వెళ్ళి మాటలు అన్నారు. ఇక్కడున్న గోడలు సాక్ష్యం చెప్తాయి, ఇక్కడున్న కుర్చీలు సాక్ష్యం చెప్తాయి. ఇదిగో పలానప్పుడు ఈ మాట వచ్చిందని మనల్ని గురించి సాక్ష్యం చెప్పక ముందే మనం మన పాదాలు తొట్టిల్లిపోకుండా కాపాడుకోగలిగిన కృప చేత మనం నడిపించబడదుముగాక. ఈ మొదటి మాటలో మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. మనము ఆత్మీయతలో దేవుని నడత చేత మన నడత దేవుని నడతగా మార్చబడి స్థిరపరచబడగలిగేటట్లు దేవుడు సహాయం చేయునుగాక. అక్కడే 37 కీర్తన 23లో 2వ మాట చదవండి. ఒకటి ప్రవర్తన, ఈ రోజున మన ప్రవర్తనను చూసి ఆయన ఆనందించాలి. రెండవదిగా ఈ రోజున మనం గమనిస్తే తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన కాపాడతానన్న దేవుడు, కాపాడతానులే ఆయన సరిపెట్టుకుని వెళ్తే సరిపోయేది. ఏదో రకం నిన్ను కాపాడతాలే అని ఆయన దాటి వెళ్ళిపోతే సరిపోయేది. కానీ కాపాడతానన్న దేవుడు ఏం చేశాడు తెలుసా? మనం స్థిరంగా ఉండడానికి, మనం స్థిరపరచబడడానికి కాపాడతాను అన్న దేవుడు దూతలను ఆజ్ఞాపించాడు. ఆమెను చెప్పండి. కాపాడతానన్న దేవుడు దూతలకి చెప్పాడు, ఇదిగో నా బిడ్డల పాదములకు రాయి కూడా తగులకుండా వారిని మీరు ఎత్తి పట్టుకోవాలి. ఆమెను చెప్పండి. ఈ రోజున మనల్ని ప్రతిరోజు కూడా దూతలు ఎత్తి పట్టుకోండి నేను గుర్తిస్తున్నామా? దూతలు ఎత్తి పట్టుకోండి నేను ఏ రోజైనా గమనిస్తున్నామా? ఎప్పుడైనా గమనించండి. నడుస్తూనే ఉంటాం, చిన్నగా అలా కాలు జారుతుంది, తర్వాత అనుకుంటాం అమ్మో పడిపోయింటే నడుము ఇరిగిపోయేది అనుకుంటాం. కానీ మనం అనుకుంటాం ఎలాగోలా ఆగానండి, చెయ్యి సపోర్ట్ చేసుకున్నా, కర్ర సపోర్ట్ చేసుకున్నా, లేకపోతే కుర్చీ సపోర్ట్ చేసుకున్నా అనుకుంటాం. కానీ దూతలు మనల్ని ఎత్తి పట్టుకున్నాయని గమనించగలుగుతున్నామా? దూతలు మనల్ని నడిపిస్తున్నాయని ఆలోచించగలుగుతున్నామా? ఒక్కని నడత అది యెహోవా చేత స్థిరపరచబడాలంటే మన నడత అన్నింటిలో మనల్ని కాపాడడానికి, మన మార్గములన్నింటిలో మనల్ని కాపాడడానికి ఆయన దూతలను ఉంచాడు. ఆమెను చెప్పండి. ప్రయాణాలు వెళ్తున్నామా, చిన్న ప్రమాదం తప్పిందండి అని అంటాం. కానీ ఆ ప్రమాదం తప్పడానికి దూతలు తన చేతులు అడ్డుపెట్టి మనల్ని నడిపిస్తున్నారు. దేవుడు చెప్పాడు, ఇదిగో నా బిడ్డలకి పాదాలు తొట్టిల్లకుండా, పాదాలు జారిపోకుండా నా బిడ్డలు మీరు సురక్షితంగా నడిపించాలని దేవుడు చెప్పాడు, ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞకి అవి లోబడి మన కోసం, మన పక్షాన నడుస్తున్నారు. మనం నడిచినప్పుడల్లా నడుస్తున్నారు, పరిగెడుతుంటే పరిగెడుతున్నారు, బండి మీద వెళ్తుంటే వాళ్ళు కూడా ఎగురుకుంటూ వస్తున్నారు. ఏ రోజైనా దూతలు నాతో ఉన్నాయి అని గమనించగలుగుతున్నామా? దూతలు నాతో తిరుగుతున్నారు అని గమనించగలుగుతున్నామా? దూతలు ఎప్పుడు కూడా మన పక్షాన నిలబడి మన మార్గములన్నిటిలో మనల్ని కాపాడడానికి వస్తున్నారు అని గుర్తించగలుగుతున్నామా? ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడుతుంది. కాపాడుతానన్న దేవుడు తన దూతల్ని మన మార్గాల్లో ఉంచి నడిపిస్తున్నాడు. రెండోది ఏంటో తెలుసా? వాని ప్రవర్తన అంతటి యందు దేవుడు ఆనందిస్తున్నాడు. ఆమె చెప్పండి. మన ప్రవర్తనను చూసి దేవుడు ఆనందించాలి. ఆ మాట మీరు చదివిస్తాను చూడండి. కీర్తన 94వ కీర్తన 18వ వచనం చూడండి. 94వ కీర్తన. నా కాలు జారెను అని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచు ఉన్నది. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. దేవునికే మహిమ కలుగును గాక.
ఇక్కడ రెండో మాట మనం గమనించేది ఏంటో తెలుసా? వాని ప్రవర్తనను చూసి ఆయన ఆనందిస్తున్నాడు. దీన్ని మనం గమనించినట్లయితే మనం చేసే ప్రార్థనను చూసి, మనం చేసే పరిచర్యను చూసి, మనం చేసే ఆరాధనను చూసి ఇక్కడున్న వాళ్ళందరూ అబ్బా ఎంత చక్కగా పాడాడండి, ఎంత చక్కగా ప్రార్థన చేశాడండి అని అనక్కర్లా. దేవుడే మన ప్రార్థన చూసి ఆనందించే విధంగా మనం మార్చబడాలి. ఆమె చెప్పండి. మన ప్రార్థన జీవితం ఎవరో పొగిడి, ఎవరో మనల్ని హెచ్చించి, ఎవరో మనల్ని ములగ చెట్టు ఎక్కించేటట్లు అవసరంలా. దేవుడే మన ప్రార్థనను చూసి, మన ప్రవర్తనను చూసి ఆనందించే విధంగా మన ప్రార్థన జీవితం మార్చబడును గాక. అప్పుడు మన ప్రార్థన జీవితం ఆయనకి ఆనందకరంగా మార్చబడితే, మన ప్రవర్తన ఆయనకి ఆనందకరంగా మార్చబడితే, మన పాదములు తొట్టిల్లకుండా ఆయనే మనల్ని నడిపించేటట్లుగా మనం జీవితాలు ముందుకు కొనసాగును గాక. ఇంకో మూడో మాట చదవండి, అక్కడే 37వ కీర్తనలో, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఇక్కడ ఆగండి. దేవుడే మన చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆమె చెప్పండి. ఈ మాట ఒకసారి అదే కీర్తన 121 కీర్తన 3 వచ్చిన చదవండి. 121:3. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆమె చెప్పండి. ప్రతిరోజు కూడా ఆయన మనం చెయ్యి పట్టుకొని ఉన్నాడా? చెయ్యి పట్టుకొని ఉన్న దేవుడు. మూడోది, మొదటిదేమో మూలవాక్యం, తన భక్తుల పాదాలు ఆయన తొట్టిల్లనివ్వకుండా కాపాడతాడు. ఎలా కాపాడతాడు? ఒకని నడత యెహోవాకు చెప్పండి, యెహోవా దృష్టిలో స్థిరపరచబడాలి. మొదటిది స్థిరపరచబడాలి. అప్పుడు ఆయన మనల్ని కాపాడతాడు. ఎలా కాపాడబడాలి? ఎలా స్థిరపరచబడాలి? మన నడత దేవుని దృష్టికి యథార్థంగా, మన ప్రవర్తన ఆయన దృష్టికి ఆనందంగా. ఇక్కడ మూడో మాట మనం చదివితే అక్కడ రాయబడి మాట ఏంటో తెలుసా? ఆయనే చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఆమె చెప్పండి. ఎవరు నడిపిస్తారు చెయ్యి పట్టుకొని? తల్లిదండ్రులు పిల్లలు చేయి పట్టుకుని నడిపిస్తారు. నడిపించుకోకుండా అదిగా నా చేయి పట్టుకోరా అని అన్నాం అనుకోండి, ఆడి కాసేపు పట్టుకుంటాడు, నడిచినట్లుగానే ఉంటాడు, కొంత దూరం వెళ్తాడు, పక్కన ఆడుకునే పిల్లలు కనపడితే వదిలేస్తాడు. మరలా వచ్చి వాడిని నా చేయి పట్టుకోరా వెళ్దామంటే వెళ్తాడు. ఈలోపు అక్కడేదో వింత ఎవరో మాట్లాడుకుంటుంటేనో కొట్టుకుంటుంటేనో అక్కడేదో బొమ్మలు ఆడుతుంటేనో నిలబడి చూస్తాడు. ఇలా కొంత దూరం వెళ్ళేంత వరకు కూడా నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో అంటే కాసేపు పట్టుకుంటాడు, లోకం కనబడగానే వదిలేస్తాడు. కాసేపు పట్టుకుంటాడు, ఆటలు కనబడగానే వదిలేస్తాడు. కాసేపు పట్టుకుంటాడు, అక్కడ ఏదో సర్కస్ కనబడితే వదిలేస్తాడు. కాసేపు చేయి పట్టుకుంటాడు. కష్టం వచ్చినప్పుడు చేయి పట్టుకుంటాం, అయ్యా నా కష్టాలు తీర్చవా. కష్టం వచ్చినప్పుడు చేయి పట్టుకుంటాం, అయ్యా నా సమస్యలు తీర్చవా అని. కానీ మనం చేయి పట్టుకుంటే మన అవసరత తీరిపోయినా వదిలేస్తాం. మనం చేయి పట్టుకుంటే మన పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత వదిలేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనల్ని తొట్టిల్లిపోకుండా, మన పాదాలు తొట్టిల్లిపోకుండా మనల్ని కాపాడడానికి ఆయనే మన చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఆమె చెప్పండి. అక్కడ రాయబడిన మాట, ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకడు, ఆయన నిద్రపోయేవాడు కాడు. ఆమె చెప్పండి. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడండి. ఆయన ఎప్పుడు మనల్ని వదిలిపెట్టాడు. మనం ఎలా ఉంటున్నా సరే, ప్రార్థన చేయకపోతున్నా, మందిరానికి వెళ్ళకపోతున్నా, ఎన్ని సమస్యలతో ఉన్నా, ఒక మాట మీకు చెప్పనా? యేసుక్రీస్తు ప్రభులు వారు రాత్రంతాగా ఏం చేసేవారు? చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభులు వారు రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. ఆయనకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? చెప్పండి. అప్పుల బాధలు ఏమైనా ఉన్నాయా? ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇంట్లో భార్య భర్తల సమస్యలు ఏమైనా ఉన్నాయా? పిల్లల సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఊళ్ళో తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మరి ఎందుకని ఆయన అంతగా రాత్రంతా ప్రార్థన చేశాడు? మనం 2 గంటల సేపు ఇక్కడ కూర్చొని ఉంటాకి ఆపసోపాలు, కొంతసేపు దేవుని సన్నిధిలో గడపడానికి అల్లాడిపోతాం. ఒకవేళ ఫ్యాన్ తిరగలేదనుకోండి, ఎంత అల్లాడిపోతాం. ఒకవేళ చెమటలు పట్టి దోమలు కొడుతున్నాయి అనుకోండి, ఎంత అల్లాడిపోతాం. కానీ దేవుని సందులో మనం గడిపితే ఆ సమయం అంతా కూడా దూతలు మనతో ఉన్నారు. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? అన్ని దూతలు ఇక్కడ మనతో ఉన్నారు. ఆమె చెప్పండి. దూతలు మన మధ్యలోకి దిగి వచ్చిన ఈ సమయంలో, ఆయన మాట్లాడుతున్న ఈ సమయంలో మన దృష్టి అంతా దేవుని మీద కేంద్రీకృతంగా మార్చబడేట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు, ప్రతి క్షణం ఈ మాటలు మన జీవితాల్లో నిత్యము నడిపించాలి, బలపరచాలి, మనం ముందుకు కొనసాగేటట్లుగా చేయాలి. ఈ మాటలు వింటున్న మనం
ప్రతి క్షణం కూడా ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఈరోజు నీ మాటలు మన జీవితంలో ప్రతి దినం కూడా ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తానున్నాడా? రాత్రంతా వేడుకుంటున్నాడా? తండ్రి ఇదిగోనయ్యా, రేపటి దినాన ప్రయాణం చేయాలి, రేపటి దినాన ఫలానా ప్రాంతం వెళ్ళాలి, అక్కడ ఎలాంటి రోగులున్నా చనిపోయిన వారున్నా వారందరినీ బాగు చేయాలయ్యా అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనల్ని ప్రార్థన చేయమంటే మనకి ఇంటి నిండా సమస్యలు ఉంటాయి, ఒంటి నిండా రోగాలు ఉంటాయి, ఎటు చూసిన ఇబ్బందులే ఉంటాయి. కానీ ప్రార్థన అంటే నిద్ర వస్తుంది, ప్రార్థన అంటే చిరాకు వస్తుంది, ప్రార్థన అంటే అలసట వస్తుంది. అదే కాసేపు అక్కడ రోడ్డు దగ్గర కూర్చొని 4 మాటలు మాట్లాడుకుందాం అంటామా? రాత్రంతా కూర్చొని మాట్లాడినా ఏ అలసట రాదు, ఏ చిరాకు రాదు, ఏ నిద్ర రాదు. అదే దేవుని సందులో కాసేపు ప్రార్థన చేద్దామంటే మనకేమో చెప్పాను కదా, యేసయ్యకి ఏ సమస్య లేదు, అయినా ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి ఏ సమస్య లేదు, ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మనకేమో చుట్టూ సమస్యలున్నా, అప్పులున్నా, రోగాలున్నా, ఏ రకమైన బాధలున్నా కాసేపు దేవుని సందులో ఉండడానికి మాత్రం ఇష్టపడం. వెళ్ళాంలేండి, చెప్పారని ఏం చెప్తారు అక్కడికి వెళ్తే అని అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో మనం గడపట అది మన భాగ్యం. ఆమెన్ చెప్పండి. దేవుని సన్నిధిలో మనం ఆరాధించుట అది మన ధన్యత. ఆమెన్ చెప్పండి. ప్రతిరోజు కూడా మనము ఆయన చెయ్యి పట్టుకొని వెళ్ళేంతసేపు కష్టం రాగానే చెయ్యి వదిలేస్తాం, కష్టం రాగానే ఆయన వదిలేస్తాం, కష్టం రాగానే ఆయన దూరం చేసుకుంటాం. కానీ ఇక్కడ అది కాదు, ఆయనే చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఆమెన్ చెప్పండి. ఆయన నడిపిస్తే కునికేవాడు కాడు, నిద్రపోయేవాడు అంతకంటే కాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో పాదాలు తొట్టిల్లిపోతూ వచ్చాయి. ఎవరో ఏదో అన్నారని పాదాలు తొట్టిల్లిపోతాయి, నన్ను గురించి ఇలా అన్నారా అని పాదాలు తొట్టిల్లిపోతుంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, మన పాదములు తొట్టిల్లకుండా ఆయనే మనల్ని కాపాడుతాడు. ఆమెన్ చెప్పండి. చివరిగా అదే 37 కీర్తన 24 వచనంలో ఉన్న మాట చదివండి, ప్రార్థన చేసుకుందాం. ఇది 3వ మాట. అతడు ఆ వ్యక్తి నేలను పడినా లేవలేక ఉండడు. ఆమెన్ చెప్పండి. నేలను పడితే ఒకసారి మీరు చూడండి, చిన్నపిల్లలు ఉంటారా, రోడ్డు ఒకటి పిల్లలు ఆడుకుంటూ వెళ్తారు, బాగానే ఆడుకుంటూ వెళ్తారా, ఎవడో ఒకటి తోసేస్తాడు ఒక పిల్లోడిని. ఆడు ఎవరు చూడలేదనుకోండి, అటు ఇటు వెంటనే లేస్తాడు, దులుపుకొని వెళ్ళిపోతాడు. అదే గనక వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ అంత దూరాన్ని కనిపించారనుకోండి, ఇక లేవడు, అక్కడే కూర్చుంటాడు, వాళ్ళంక చూస్తుంటాడు. కాసేపు చూస్తాడు, ఇక రాలేదా, ఇక ఏడవడం మొదలు పెడతాడు. ఏడ్చి ఎలాగైనా అంత దూరంలో ఉన్న వాళ్ళ తల్లి వచ్చి ఏం కాలేదు లేరా అని లేపేంతవరకు కూడా ఏడుస్తూనే ఉంటాడు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? మనం ఒకవేళ ఏ సమస్యలోనైనా, కష్టంలోనైనా, కన్నీటిలోనైనా, అవమానంలోనైనా, నిందలలోనైనా, హేళనలోనైనా, తృణీకారంలోనైనా మనం పడిపోతే ఆ సమస్యలు మనం అక్కడే పడిపోయి ఉండం. లేచే బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమె చెప్పండి. ఒకసారి ఎక్కడికి లేస్తాం, ఎలా లేస్తాం? యోహాను సువార్త 10వ అధ్యాయం చదవండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూడండి త్వరగా. నేను వాటికి నిత్య జీవముని ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవునికే మహిమ కలుగును గాక. మనల్ని ఎక్కడికి లేవనెత్తుతున్నాడో తెలుసా? 4వ మాట. ఆయన మనల్ని ఎందుకు లేవనెత్తుతున్నాడో తెలుసా? మన పాదాలు తొట్టిల్లిపోకుండా ఎందుకని మనల్ని నిలబెట్టడానికి ప్రయాసపడుతున్నాడో తెలుసా? కాపాడడానికి ఎందుకు వస్తున్నాడో తెలుసా? మనము అనేక సార్లు ఈ లోకంలో చూసి స్థిరం లేని వారిగా ఉంటున్నాం. మనల్ని స్థిరపరచాలని, మనల్ని చూసినప్పుడు ఆయనకి బాధ కలుగుతుంది, ఆ బాధ ఆయనకి కలగకుండా మనల్ని చూసినప్పుడు ఆయనకి ఆనందం కలగాలని ఎన్నోసార్లు చెయ్యి వదిలేస్తున్నాం. అలా కాకుండా ఆయనే మన చెయ్యి పట్టుకుని నడిపించాలని ఎన్నోసార్లు పడిన చోట ఉంటున్నాం. పాతాళంలో పడిపోయిన వారిగా, నరకంలో పడిపోయిన వారిగా, శాపంలో పడిపోయిన వారిగా, కోపంలో పడిపోయిన వారిగా, పాపంలో పడిపోయిన వారిగా ఉంటున్నాం. అలాంటి మనలను లేపి నిత్య జీవానికి నడిపించడానికి ఆయన మనల్ని కాపాడడానికి దిగి వచ్చాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. మనల్ని కాపాడేది దేనికంటే నిత్య జీవంలో మనల్ని వారసులుగా చేయడానికి. ఆమె చెప్పండి. ఆయన మనల్ని కాపాడే నిత్య జీవంలో. అక్కడ రాయబడి మాట చదవండి ఒకసారి. 38వ వచనంలో, 28వ వచనంలో, నేను వాటికి, అంటే అక్కడ గొర్రెల గురించి రాశారు, కానీ మనందరికీ
నిత్య జీవము ఇవ్వడానికి. ఆమెన్ చెప్పండి. వాక్యం తీసినట్టుంటే ఆమె వాక్యమే చెవిటి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఆయన మనకి ఏమి ఇస్తున్నాడు? నిత్య జీవమునివ్వడానికి మనలను పడిన చోటే ఉంచట్లా, లేవగలిగిన శక్తిని మనకి ఇస్తున్నాడు. ఆమెన్ చెప్పండి. ఆ లేపిన దేవుడు అవసరమైతే భుజాల మీద వేసుకుంటాడు, అవసరమైతే ఎత్తుకుంటాడు, నిత్య జీవానికి మనల్ని నడిపిస్తాడు. ఆమెన్ చెప్పండి. అలా నిత్య జీవానికి నడిచే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ 4 విషయాలు 37 కీర్తనలకు మరొకసారి రండి, ఒకసారి చూడండి. ఆ కీర్తనలో 37వ కీర్తన 23, 24 వచనాలు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. ఆ స్థిరపరచబడిన వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడు. ఆనందించిన ఆయన వారి చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. నడిపించిన ఆయన లేపి నిలబెట్టి నిత్య జీవానికి తీసుకుని వెళ్తాడు. ఆమెన్ చెప్పండి. ఈ 4 విషయాలు మీ హృదయాల్లో, మీ మనస్సులో స్థిరపరచబడును గాక. చివరికి ఒక మాట చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదివి ఇక వాక్యాన్ని ముగించుకుందాం. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత. చివరిగా ఏంటో తెలుసా? మనల్ని కాపాడేది దేవుని శక్తి. ఆమెన్ చెప్పండి. ఇప్పటి వరకు ఆయన మనల్ని కాపాడతాడని చదువుతూ వచ్చాం కదా మూలవాక్యం నుంచి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన కాపాడతాడు. కాపాడేది దేనికో తెలుసా? ఆయన ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ వచ్చేది మనము ఆయన నడత ద్వారా స్థిరపరచబడ్డానికి. మన మార్గాల్లో దూతలను పెట్టి మన పాదాలకు రాయి తగలకుండా మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. రెండవదిగా మన ప్రవర్తన చూసి ఆనందించడానికి. ఆ ప్రవర్తన చూసి ఆనందించే దేవుడు కొనుకని వాడిగా, నిద్రపోని వాడిగా మన పక్షాన ఆయన ఎప్పుడు కూడా 94వ కీర్తనలో సెలవిచ్చినట్లుగా మన ముందర నడిచే దేవుడు, మన పాదాలు తొట్టిలో ఇవ్వకుండా కాపాడే దేవుడు ఎన్నోసార్లు మనం నడిపిస్తూ వచ్చాడు. మూడవదిగా ఒకని నడత ఆయన్ని స్థిరపరిస్తే, ఆ నడతను స్థిరపరిచిన దాన్ని బట్టి ఆయన ఆనందిస్తే చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఈ రోజున ఎన్నిసార్లు చెయ్యి వదిలించుకున్నాం, ఎన్నిసార్లు నాకు ఈ భక్తి వద్దండి అని అనుకున్నాం, ఎన్నిసార్లు నాకు ఈ దేవుడు వద్దండి అని అనుకున్నాం, ఎన్నిసార్లు అసలు నాకు ఈ ప్రార్థనే వద్దండి అని అనుకున్నాం. మన చెయ్యి పట్టుకుని నడిపించడానికి మన కోసం దిగి వచ్చాడు. నాలుగవదిగా నిత్యత్వానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి మనతో కూడా ఆయన నడుస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇదంతా దేనివల్ల వచ్చిందో తెలుసా? విశ్వాసము ద్వారా, దేవుని శక్తి ద్వారా మన రక్షణను కాపాడుకునేటట్లుగా మనము మార్చబడుదుము గాక. పొందుకున్న రక్షణ కాపాడుకునే వారిగా, పొందుకున్న రక్షణ నిత్యము కూడా మనం ఆ రక్షణ గట్టిగా పట్టుకుని నడిపించబడాలి. ఎలా నడిపించబడతాం? దేవుని శక్తి ద్వారా. ఆయన శక్తి ద్వారానే మనం కాపాడబడతాం. మరొకసారి ఆ మాట చదవండి, చివరి మాట. కడవరి కాలమందు బయలుపరచబడిన, బయలుపరచుటకు సిద్ధముగానున్న. వినండి, కడవరి కాలం అంటే దేవుని రాకడ సమీపమవుతున్న కాలం, అంత్యకాలం. దేవుని మన కోసం మేఘాల మీద దిగి వచ్చే కాలం, రెప్పపాటున మేఘాల మీద మనల్ని కొనిపోవడానికి సిద్ధపరచబడిన కాలం. ఈ కాలం బయలుపరచబడతా ఉంది, కనబడతా ఉంది. ఈ కాలంలో మనం ఏం చేయాలో తెలుసా? ఇక ఇంతకాలం ఎదురు చూసాం, యేసయ్య వస్తున్నాడు, రాకడ వస్తుందని ఎదురు చూస్తున్నాం. కానీ కడవరి కాలము బయలుపరచబడుతున్నప్పుడు మీకు సిద్ధపరచబడిన రక్షణను మీరు కాపాడుకోవాలి. ఆమెన్ చెప్పండి. సిద్ధపరచబడిన ఆ రక్షణను మనం కాపాడుకొని ఎలా కాపాడుకుంటాం? విశ్వాసము ద్వారా. ఆమెన్ చెప్పండి. మనలో ఉన్న విశ్వాసమే మన రక్షణను కాపాడుతుంది. మనలో ఉన్న విశ్వాసమే మన రోగానికి స్వస్థతనిస్తుంది. మనలో ఉన్న విశ్వాసమే జరగదనుకున్న పని జరిగేటట్లుగా చేస్తుంది. మనలో ఉన్న విశ్వాసము ద్వారా మనము గొప్ప కార్యాలు చూసేటట్టు దేవుడు సహాయం చేయనుగాక. ఈ విశ్వాసము ద్వారా, దేవుని శక్తి ద్వారా మనము కాపాడబడుదుముగాక. ఈరోజు అయినా ఈ మాటలు విన్న తర్వాత అయినా విశ్వాసం లేని వారిగా ఉంటే, నేను కూడా నీళ్ళ మీద నడుస్తానన్న పేతురు గారు ఏమయ్యాడు? విశ్వాసంతో అడుగులు వేశాడు.
ఇంతలోనే ఏమైందో తెలుసా, ఎదురుగా ఉన్న యేసయ్యను చూడడం మానేసి చుట్టూ ఉన్న నీటిని చూస్తున్నాడు. చుట్టూ ఉన్న అలలను, సముద్రాన్ని, చుట్టూ ఉన్నటువంటి గాలిని చూసి అమ్మో ఇంత సముద్రం నేను నిలబడ్డానా అని ఎప్పుడైతే అల్ప విశ్వాసం వచ్చిందో నీటిలో మునిగిపోవడానికి సిద్ధమైపోయాడు. నీటిలో మునిగిపోతూ అంటున్నాడు, అయ్యా నన్ను బ్రతికించు, నన్ను లేపు అనగా నేను విడిచిపెట్టలా. వెంటనే పేతురును లేపి నిలబెట్టాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు పాదాలు తొట్టిల్లిపోతున్నాయి, పాదాలు జారిపోతున్నాయి, పాదాలు నీటిలో మునిగిపోతున్నాయి. ఈ రోజున ఈ పాదాలు తొట్టిల్లిపోకుండా మనల్ని కాపాడడానికి, మనలను మన నడత ఆయన నడతగా మార్చి స్థిరపరచబడిన మన నడతను చూసి ఆయన ఆనందించడానికి, మన ప్రవర్తనను చూసి ఆయన ఆనందించడానికి, మనలను చెయ్యి పట్టుకుని నడిపించడానికి, మనలను లేపి నిలబడగలిగిన శక్తినిచ్చి నిత్యత్వానికి నడిపించగలిగిన దేవుని శక్తి మనలను, మన కుటుంబాలను కాపాడునుగాక. మన విశ్వాసం మనలను, మన కుటుంబాలను కాపాడునుగాక. మన ప్రార్థన మనలను, మన కుటుంబాలను కాపాడునుగాక. మన రక్షణ మనలను, మన కుటుంబాలను నిత్య జీవానికి వారసులుగా మార్చబడేటట్లుగా సహాయం చేసే విధంగా మన ప్రార్థన జీవితం, మన ఆత్మీయ జీవితం నడిపించబడేట్లు దేవుడే సహాయం చేయనుగాక. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఇంతకాలం మన నడత ఎలా ఉంది, ఇంతకాలం మన పాదాలు ఎలా ఉన్నాయి, ఇంతకాలం మనం తొట్టిల్లిపోతున్నామా, జారిపోతున్నామా, కాపాడేవారు లేరు అనుకుంటున్నామా? దేవుడు మాట్లాడుతున్న మాట, తన భక్తుల పాదములైన తొట్టిల్లకుండా ఆయనే కాపాడుతున్నాడు. కాపాడే దేవుని సందులో ఒక్క క్షణం, అయ్యా నా పాదాలు తొట్టిల్లకుండా నన్ను కాపాడవా, నా నడత నీ దృష్టికి స్థిరమైనదిగా మార్చవా, స్థిరమైన నా నడత, నేను నడిచిన ఆ నడత, నా ప్రవర్తన చూసి నీవు ఆనందించవా, ఆనందించిన నీవు నన్ను చెయ్యి పట్టుకుని నడిపించవా, నడిపించి నిత్యత్వంలో నన్ను చేర్చవా. ఈ 4 విషయాలు మనసులో పెట్టుకోండి. ఒక్క క్షణం అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి ఒక్క క్షణం దేవుని సందులో. అయ్యా నా నడత స్థిరపరచబడాలి, నా ప్రవర్తన స్థిరపరచబడాలి, నా ఆత్మీయ, నా అంతరంగ జీవితం స్థిరపరచబడాలి. ఒక్క క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి దేవుని సన్నిధిలో. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన. నా ఆత్మీయ జీవితం స్థిరపరచబడాలయ్యా. యెహోవా తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా కాపాడుతున్నాడని సెలవిచ్చారు. అలా మా పాదాలు స్థిరపరచబడాలి, మా పాదాలు కాపాడబడాలి, మేము నీ రాజ్యానికి వారసులుగా మార్చబడాలి అంటే ఒక్క క్షణం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఎవరికొరకు చిన్న ప్రార్థన చేసుకోండి, ఎవరికొరకు చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా నా పాదాలు తొట్టిల్లకుండా, నా ఆత్మీయ జీవితం తొట్టిల్లకుండా నన్ను కాపాడవా, నా భవిష్యత్తును కాపాడవా, నన్ను స్థిరపరచవా, నా ప్రవర్తనను చూసి ఆనందించవా, నా చెయ్యి పట్టుకుని నడిపించవా. నేను పడిపోయిన స్థితిలో కాదయ్యా, లేవగలిగిన స్థితిలో నన్ను ఉంచవా, నిత్యత్వానికి నన్ను నడిపించవా, నీ శక్తి చేతనే నన్ను కాపాడయ్యా అంటే ఒక్క క్షణం ఒక చిన్న తీర్మానంతో ఓ ప్రార్థన చేసుకోండి ఎవరికి వారే. నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే, నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా, స్తుతిగానా
మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప కాలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప కాలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము 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 జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును 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 నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా సుగుణాల సంపన్నుడా
వారసుడా గానాల వారసుడా గానాల వారసుడా సుగుణాల సంపన్నుడా గానాల వారసుడా గానాల వారసుడా గానాల వారసుడా గానాల వారసుడా గానాల వారసుడా యేసయ్యా నిత్యము నీ నీడలో జీవింతును నిత్యము నీ నీడలో జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము నీ మాటల మకరందము నీ మాటల మకరందము నీ మాటల మకరందము ఈ మాటల మకరందము ఈ మాటల మకరందము ఈ మాటల మకరందము నిత్యము నీ నీడలో జీవింతును నిత్యము నీ నీడలో జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము ఆస్వాదింతును నీ మాటల మకరందము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నేను ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా మీరు కాపాడుతానని సెలవిచ్చారు కదయ్యా. ఏ విధంగా మేముంటే కాపాడతావో ఒక్కొక్కటిగా మీరు తెలియచేస్తూ వచ్చారు. ఒకరి నడత యెహోవాకు స్థిరపరచబడాలని. అవునయ్యా, ఒకవేళ మా ఆలోచనలు మా నడతలు స్థిరంగా లేవేమో, మా ఆత్మీయ జీవితం ఇంకా స్థిరపరచబడకుండా ఇంకా లోకం వైపు చూస్తూ, ఇంకా ఆశల వైపు చూస్తూ మేము బ్రతుకుతున్నామేమో. అవునయ్యా, మా నడత స్థిరపరచబడాలని, అలా మేము స్థిరపరచబడితే మా ప్రవర్తన చూసి మీరు ఆనందిస్తారని, మా కొరకు మీ దూతల్ని తోడుగా ఉంచి మా పాదములకు రాయి తగలకుండా వారు మమ్మల్ని ఎత్తిపట్టుకునేటట్లుగా మీరు చేసిన దేవుడువయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఎన్నోసార్లు మేము చెయ్యి పట్టుకొని వదిలేసి వెళ్ళిపోతున్నామని మీరే మా చెయ్యి పట్టుకొని కునుకక నిద్రపోక మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నాం తండ్రి. ఎన్నోసార్లు కృంగిపోయాం, విసిగి వేసారిపోయాం, బ్రతుకు కూడా భారమైపోయి అనవసరం అనుకున్న పరిస్థితిలో నుంచి కూడా పడిపోయిన వాడు లేవలేక ఉండడు అని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా లేపగలగడానికి శక్తినిచ్చారు. నిత్యోత్సవానికి నడిపించబడడానికి మార్గాలు తెరిచారు. ప్రభువా, ఇదంతా కూడా నాయన రక్షణను మేము కాపాడుకుంటూ విశ్వాసాన్ని మేము చేతబట్టుకొని నీ శక్తి చేత మేము లేపబడ్డానికి, నడిపించబడ్డానికి, జీవించడానికి సహాయం చేయమని
మరొక్కసారి మీ పాదాల చెంతకు చేరుతూ ఇది నా ఆరాధనలో పాలుపంపులు పొంది ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించండి అయ్యా. ఈ శబ్దయంత్రం ద్వారా ఎంతమంది మాటలు విన్నారో ఆ కుటుంబాలన్నింటినీ దీవించండి అయ్యా. సహకరిస్తున్న వారిని, ఇంటి వారిని, అయ్యా ఇది ఇంట్లో ఉంటున్న వారిని, నాయన ఎంతమంది ఆరాధనలో పాలుపంపులు పొందారో వారందరినీ కూడా పేరు పేరున దీవించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఇదిగో నాయన మా పాదాలు తొట్టిల్లకుండా మమ్మల్ని మీరు నడిపించి కాపాడమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటూ ఇంత తేటగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తూ మీరటి కార్యాలు చేసినందుకై కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిమ మీకు ఆరోపిస్తూ మరొక్కసారి ఆరాధనల పాల్పంపులు ప్రతి బిడ్డలను వారి కుటుంబాలను పేరు పేరున దీవించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఎవరు ఏ సమస్యలతో వచ్చినా సమస్యలకు ముగింపు కలుగు చేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భఫలం దయచేయండి. బిడ్డలకల్లా తల్లిదండ్రులకు మీరు మార్చండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న చక్కటి ఆయన ఉన్నతమైన స్థితిలో మా బిడ్డలు నిలబడడానికి శక్తినివ్వండి. మీ వాగ్దానం ఉంది కదయ్యా, లోకములోనికి గనులకు కలిగిన వంటి పేరు నీకు కలుగు చేస్తానని మా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో నిలబడడానికి కృపను, శక్తిని మీరు ప్రసాదించమని వేడుకుంటూ మరొక్కసారి ఎవరి సమస్యల్లో ఉన్న, అప్పులలో ఉన్న, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, అనారోగ్యాల్లో, బలహీనతలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరిచి సమస్యల్లో నుంచి విడుదల కలుగు చేసి ప్రతి వారి నోటి నిండా నవ్వు దయచేయమని మీ చేతులకు అప్పగించుకుంటే కార్యాలు మీరు చేసినందుకై కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తాయి. నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి విన్నవించడికి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును, మనవలే ప్రార్థించి సకల పరిశుద్ధులకును, ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకును, రేపటి దినం నుంచి చేసుకున్న ప్రతి చేతి పనులకును కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.